హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తారో లేదో చూసుకోండి. మన వీడియో ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉన్నారంటే ఒకసారి లైక్ కూడా చేసేయండి. మీరు ఇచ్చిన లైక్ వల్ల మన వీడియోస్ అయితే ఇంకొక 4-5 చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి అయితే లైక్ ఇచ్చేయండి. ఇంక ఈ వీడియో వచ్చేసి ఏమిరా అంటే మిక్కీ బర్త్డే ప్రిపరేషన్స్ అనమాట. మిక్కీకి ఇది వచ్చేసి సెకండ్ బర్త్డే అనమాట. మిక్కీ యాక్చువల్గా June 6th 2023లో అయితే పుట్టాడనమాట. ఇది వచ్చి మిక్కీ సెకండ్ బర్త్డే అనమాట. సో ప్రిపరేషన్స్ అయితే మామూలుగా చేయట్లేదు. మాకున్న దాంట్లో మాకు తోచిన దాంట్లో అయితే మేము చిన్నగా సెలబ్రేట్ చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ వీళ్ళ నాన్న కొడుకులు ఏం చేస్తున్నారా అంటే స్పెట్స్ అంట మిక్కీకి మా హస్బెండ్ స్పెట్సే కావాలంట, ఆయన స్పెట్స్ ఆయనకు వద్దంట. ఇంకా సో ఏదో ఒకలాగా కేక్ ఆర్డర్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట. 5th అయితే కేక్ని అయితే ఆర్డర్ ఇచ్చాం. ఆల్రెడీ మీరు మదర్స్ డే వీడియో చూసినట్టయితే మీకు తెలుస్తుంది. మదర్స్ డేకి ఎక్కడైతే కేక్ తీసుకున్నామో అక్కడికే తీసుకోవడానికి అయితే వచ్చాము. మ్యాక్సిమం మిక్కీ ఎక్కువగా ఈ జంగల్ బుక్కే చూస్తాడు. మోగ్లీ అని మనం ఎక్కడుండైనా పిలిచామంటే వెంటనే ఎలక్ట్ అయ్యి అయితే వచ్చేస్తాడు. ఇంకా నేను అదే ఉద్దేశంతో ఖచ్చితంగా సెకండ్ బర్త్డేకి జంగల్ థీమే చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసామన్నమాట. నాకు యానిమల్స్ పైన ఏమీ వద్దు, పైన మోగ్లీ 2 ఈ ఒక్కటే కావాలి. యానిమల్స్ కేక్ చుట్టూ కావాలి, చెట్లు కావాలి అని అయితే చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేక్ ఇచ్చిర్రు. నెక్స్ట్ బర్త్డే వ్లాగ్లో అయితే కేక్ ఎలా ఉందో అనేది మీరే చూడండి. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాము. మా హస్బెండ్ అయితే షాపింగ్ ఏం చేయలేదన్నమాట. అయితే షర్ట్ అయితే తీసుకుంటానా అన్నారు. సో షర్ట్ తీసుకోవడానికి అయితే వచ్చాము. ఇంకా ఆయన ట్రయల్స్ చేస్తున్నప్పుడు మేము ఖాళీగా ఏం చేస్తామని అక్కడ ఉన్న ప్రాపర్టీస్తో అయితే ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే షర్ట్ తీసుకున్నాను. నేనైతే చిన్న స్టడ్స్ అయితే ఉండే అక్కడ. సో నేను ఇంకా స్టడ్స్ అయితే తీసుకున్నాను. ఇంక ఇంటికి వచ్చి లంచ్ చేసి నిద్రపోయి లేచి అయితే ఇంకా గ్రాసరీ షాపింగ్ అయితే వెళ్ళాము. అంటే మేము ఫస్ట్ బర్త్డేకి అయితే క్యాటరింగ్కి ఇచ్చేసామన్నమాట మొత్తం. సో ఇప్పుడు సెకండ్ బర్త్డేకి అంత ఎక్కువ మందిని అయితే పిలట్లేదు అనమాట. జస్ట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే అయితే చెప్పామన్నమాట. సో ఇంకా ఎందుకులే ఆంటీ వాళ్ళు సపోర్ట్ చేశారనమాట. ఎందుకులే గీత కొంతమందే కదా మనమైతే వండిపించేద్దాము, క్యాటరింగ్కి ఏమి ఇవ్వద్దు అంటే. సో దానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మేము బిర్యానీ సామాన్లు అదే మసాలాలు ఇవన్నీ తీస్తుంటే మిక్కీకి ఏది దొరికితే అది చేతికి అదన్నీ వచ్చి వేసేస్తున్నాడు అనమాట. ఇంకా ఏం చేశాడా అంటే అతనికి ఫ్రూటీలు అంటే పిచ్చి ఇష్టము. డైరెక్ట్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి డోర్ తీసుకొని అదైతే తీసుకొని వచ్చేసాడనమాట. ఇంకా అలా అయితే షాపింగ్ అయితే అయిపోయినట్టే. ఇంకా మాతో పాటు అంకుల్ ఆంటీ కూడా వచ్చారనమాట. మీకు ఆల్రెడీ తెలుసు, 25th యానివర్సరీ వీడియో చూస్తే తెలుస్తుంది అంకుల్ ఆంటీ ఎవరా అంటే. ఇంకా ఇక్కడైతే షాపింగ్ చేసి అలసిపోయినాం కదా, ఒక గోలీ సోడా అయితే తాగినాము. అంకుల్ నిజం చెప్తున్నా ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుంది, చూసుకో అమ్మ గోలీ లోపలికి వెళ్ళిపోద్ది అనేసి కామెడీ అయితే చేస్తుంటారు అనమాట. ఇంకా ఇంటికైతే వచ్చినాక ఆంటీ దగ్గర A to Z అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. క్యాటరింగ్ వాళ్ళ దగ్గర అయినా అన్ని సామాన్లు ఉండవేమో, ఆంటీ దగ్గర అన్ని కేజీస్కి సరిపడా అది డేక్షాలు అయితే ఉంటాయి. ఇంకా మేమైతే మార్కెట్ కూడా చేసామన్నమాట. అంటే నెక్స్ట్ డేకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము. అలాగే పప్పు గోంగూర అయితే పెడదామని అయితే అనుకున్నాము. సో ఇక్కడ గోంగూర కూడా మొత్తం జీక్కేస్తున్నాం అనమాట. యాక్చువల్లీ మార్కెట్కి వెళ్ళినప్పుడు వీడియో కూడా తీద్దాం అనుకున్నాము, కానీ మార్కెట్లో కొంచెం వర్షం పడుతుండే ఇంకా తీయడం అయితే అవ్వలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిరా అంటే మిక్కీ బర్త్డే రోజే వేరే అన్న మా అపార్ట్మెంట్లోనే ఉంటారనమాట. ఆ అన్న బర్త్డే కూడా 6th అనమాట. సో జెంట్స్ అందరూ 12 o'clockకి అన్నతో కేక్ కటింగ్ చేపిద్దామని అయితే అనుకున్నారు. సో ఇంకా డిన్నర్ చేసేసి నేను ఈ గ్యాప్లో 12 o'clock ఆ గ్యాప్లో పైకి వచ్చి మాపింగ్ అయితే ఇల్లంతా పెట్టేశాను అనమాట. ఇంకా 12 అయిపోయింది. అన్న మిక్కీ ఇద్దరు కలిపి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ చేశారనమాట. ఇంకా midnight సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. Thank you for watching. Please do subscribe. See you in the next video. Bye bye.